ఇగో చిన్నగన్నప్పుడు మనం చేసిన అల్లరి పనులు అయితే బాగా గుర్తుకొస్తాయి. నాకైతే మస్తు గుర్తుకొస్తాయి. ఈసోటి అయితే బాగా గుర్తు పెట్టుకొని నేను గడికి అవి యాడ్ చేసుకొని ఇంట్లో ఏమైనా పనులు ఉన్నాయి, ఇట్లా బట్టలు మడత చేసేది ఉన్నాయి, ఏదున్నా బాగా టక్క చేసుకుంటాను. అయితే నేను మా దోస్తు ఏం చేస్తుంటే మా ఇంటికాడ ఉసిరి చెట్టు ఉంటుండే, చిన్న ఉసిరికాయల చెట్టు ఉంటుండే. చిన్న ఉసిరికాయల చెట్టు ఉంటే పోయి ఎప్పుడైనా కింద పడే ఏరుకొచ్చుకుంటుండే. ఒకనాడు ఏం చేసిన రాధా చెట్టు కాడికి పోదాం రాయే అన్న అంటే సరేనే పోదాం నడువు అన్నది. ఏమైనా కింద పడి ఏం ఏరుకొచ్చుకుందాం నడివే అంటే సరేనే పోదాం నడువు అన్నది. అంటే పొంగ నాకేమైంది, ఒక కట్టె దొరికింది. కట్టె అంటే పెద్ద గుళ్ళు మోతాదే ఉంది ఆ కట్టె. నేనేం చేసిన కట్టెతో ఆడుకుంటూ పోయినా. ఆడుకుంటూ పోయే వరకు కింద పడే 2-3 మా దోస్తుకు దొరికినాయి. దొరికితే నేనేం చేసిన మీదికి చూసుకుంటే కింద కొడుతున్నా, కట్టెతో కొడుతున్నా, ఇంకేమైనా పడతాయా అని చెప్పేసి. అన్నకే ఒక ఆంటీ రానే వచ్చింది. వచ్చి ఏం చేసింది, అన్న బాయిన నీళ్ళు తోడింది. బకెట్ నీళ్ళు తోడేదాకా మేము చూడలేదు. బకెట్ నీళ్ళు తోడి పుసుక్కున్న నీళ్ళని తెచ్చిన మీద వచ్చింది. మా దోస్తేమో ఉరికింది తప్పించుకొని. ఆమె చూసింది, నాకు చెప్పొచ్చు కదా, చెప్పలేదు. నీళ్ళు పోసే వరకు అమ్మో ఈ ఆంటీ నీళ్ళు పోసిందని కొడుతుందేమో అని చెప్పేసి అని నేను ఉరికినాక సగం దూరం పోయినాక అవునే రాదా ఈ ఆంటీ నీళ్ళు ఎందుకు పోసింది, మనం ఏమైనా చెట్టు ఎక్కి తెంపుతున్నామా, లేకుంటే నేను తీసుకుపోయిన కట్టెతో తెంపుతున్నామా, కింద పడే కదా మనం ఏరుకునేది. నిజంగానే ఈ ఆంటీకి తలకాయ పని చేస్తుందా లేదా, పుసుకున్న నా బట్టలన్నీ నానిపేసింది. ఇట్లనే ఉంటుంది అనే రాదా, నువ్వనే చెప్పొచ్చు కదా ఆంటీ వస్తుంది అనేసి అని నేను ఏమో నేను అన్ను కూడా పట్టుకుంటుందేమో అని ఉరికిన నేను. మా దోస్తు అన్న ముచ్చట గట్ల.